Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. కమింగ్ టు యువర్ మీరు ఇందాక మీ గురించి చెప్పండి అంటే నేను ఇక్కడ చదువుకున్నా అక్కడ చదువుకున్నా అన్నారు. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? ఏంటి ఏం చేస్తుంటారు? వ్యవసాయ కుటుంబం అండి. ఓకే. కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, వ్యవసాయం అంతే. చిన్నప్పటి నుంచి మా తాతల దగ్గర నుంచి వ్యవసాయ కుటుంబం. మీరు ఒక్కళ్ళేనా ఇంట్లో లేదంటే you have a లేదు, cousins? మాది ఉమ్మడి కుటుంబం. మా ఆ. నాన్న చిన్న కలిసి ఉంటారు. ఆ. మొత్తం ఇద్దరు కలిపి 5 అబ్బాయిలు. ఆ, నేను మూడోవాడిని. మీరు- సో అందుకే నాకు ప్రెజర్ ఉండదు. ఆ, అంటే లాస్ట్ వెనక్కున్నోళ్ళు వెనక ఇద్దరు, ముందు ఇద్దరు, మధ్యలో నేను ఎవరు పట్టించుకోరు. అయితే ముందున్నవాడిని అంటారు, అంటారు, లేదా లేదా వెనుకున్నవాడిని అంటారు, మధ్యలో మధ్యలో ఉన్నవాడు నన్ను మధ్య ఎవరు అంటారు. అది నాకు కొంచెం దేవుడిచ్చిన అదృష్టం అన్నమాట. లేదండి, సీరియస్లీ చాలా మంది ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్ కంటే టాలెంటెడ్ చాలా మంది ఉన్నారు. మేబీ వాళ్ళు బయట వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, చాలా మంచి కథలు రాయగలరు. కానీ కొన్ని కుటుంబ పరిస్థితులు అనేవి వాళ్ళని ఈ ఇండస్ట్రీ అనేది అంత లగ్జరీ కాదు కదా మనకి. అవును. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు 10 ఏళ్ళు పట్టింది, నాది 11 ఏళ్ళు నేను సినిమా చేశాను. ఉమ్. లిటరల్లీ నేను ఫస్ట్ సినిమా చేయడానికి 11 ఏళ్ళు పడుతుంది అని అనుకుంటే ఆ రోజు నేను వచ్చేవాను కాదు. ఆ, సీరియస్లీ ఉన్నా, అవును. ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సి. ఆ, నేను మా అయితే 2-3 ఏళ్ళలో నేను డైరెక్టర్ అయిపోతాను అనుకునే వచ్చా. ఆ, బట్ 11 ఏళ్ళు పట్టింది. బట్ ఇది మనం అంగీకరించాల్సిందే. ఇది ఎవరికి లిటరల్లీ నేను ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కో డైరెక్టర్స్, కొంతమంది అసోసియేట్ డైరెక్టర్స్ ఉన్నారు. నేను అప్రెంటిస్గా వర్క్ చేస్తున్నాను. ఆ, స్టిల్ వాళ్ళు ఇంకా సేమ్ still. స్ట్రగుల్లో ఉన్నారు. అవును. టాలెంట్ లేక కాదు, ఏం కాదు, అవకాశం ఒక చిన్న అవకాశం, అదృష్టం. అదృష్టం, అంతే. అన్ని అంతే. కలిసి రావాలి అది. అంతే అంతే, ట్రూ. సో చెప్పలేమండి అది. అంటే ఇక్కడ మనం వచ్చేసిన తర్వాత ఎప్పుడు ఇది అవుతుందో తెలియదు కదా. సో నాకు ఏంటంటే నా అదృష్టం నేను చెప్పాను కదా, ఇలా వెనక ఒక ఇద్దరు, ముందు ఒక ఇద్దరు, అంటే ఇంట్లో వాళ్ళకి నువ్వు నెల ఎంత పంపాలి అన్న ప్రెషర్. ప్రెజర్ లేదు. ఇంట్లో Yes. వాళ్ళకి నువ్వు ఊర్లో ఇల్లు కట్టించాలి, లేకపోతే ఇంట్లో అప్పులున్న తీర్చాలి, ఇవైతే లేదు. ఒకటి నేను వాళ్ళకి ఇవ్వాల్సి, నేను ఎంత సంపాదించుకున్నా నాకే ఈ రోజుకి కూడా. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ రియాక్షన్? వాళ్ళు హ్యాపీ అండి, హ్యాపీయా? హ్యాపీ. వాళ్ళు అంటే ఒక ఉత్తరాంధ్ర సైడ్ ఏంటంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అండి, అంతే. అంతేకాని దాని ఒక ప్రొఫెషన్ కాదు. ఆ, అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రాంతం నుంచి వెళ్తున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇంకొక ఇద్దరు వెళ్తుంటారు, ఓకే వాడు ఇల్లు అయ్యాడు అనేది. ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది అంతగా రాలేదు నాకు తెలిసి, ఎవరో 1-2 పీపుల్ తప్పిస్తే. సో అక్కడ పోలీసు, కానిస్టేబుల్స్, ఆర్మీ అవి ఎక్కువ ఇంట్రెస్ట్ కదా, నావీ. సో ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంకా డిగ్రీ ఎంటర్ అయిపోయింది అని అంటే ఇంకా వాళ్ళు పొలాల్లో ఈ లాంగ్ జంప్, హై జంప్ కర్రలు కట్టుకొని ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అది ఎప్పుడు మా ఊర్లో ఉన్న కుర్రాళ్ళందరూ అంతే. సూపర్. ఎందుకంటే అది అలవాటు. ఎందుకంటే ముందు వాళ్ళు అలాగ వెళ్ళారు, మనం వాళ్ళు వెళ్ళాలి అనేది. సో నేను ఒక్కడిని ఈ ఇది ఎందుకో మరి నేను చెప్తాను. అసలు నేను ఎందుకు ఎలా చూస్ చేసుకున్నాను, ఎందుకు చూస్ చేసుకున్నాను. ఏ డైరెక్టర్ కైనా సరే సినిమా మీద విపరీతమైన పిచ్చి ఉంటే గానీ డైరెక్షన్ సైడ్ రాదు. మీరు మీ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏదైనా సినిమాకి గొడవలు పెట్టుకొని దెబ్బలాడే అసలు నా మైండ్ సెట్ కి అసలు నాకు గొడవ అంటే భయం అండి బాబు. ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటానంటే పారిపోతాను నేను. నాకు ఎందుకురా బాబు గొడవ అంటాను నేను. అసలు నా వల్ల కాదు, చాలా భయస్తాను నేను. ఇంత భయస్తుంది ఎలా ఇది ఎలాగా నేను చూస్ చేసుకున్నాను నాకు అర్థం కావట్లే. అంతే, అది లాగింది ఇండస్ట్రీ మనల్ని పట్టి, ఓకే నువ్వు రా అన్నట్టు ఎక్కడో ఉత్తరాంధ్ర నుండి లాగింది అంతే. అదే నమ్ముతాను నేను. లేకపోతే ఎందుకంటే నా మైండ్ సెట్ కి ఇంత రిస్క్ అవసరం అన్నది ఒకటి ఉంటది అనమాట నాకు. ఈవెన్ ఇప్పుడు సినిమాల్లో కూడా నేను ఎంత రిస్క్ చేయలేను అంటే నా మైండ్ సెట్ అంతే. చిన్నప్పటి నుంచి బేసిక్ గా అంత రిస్క్ వద్దు. ఇప్పుడు మనం 20 కోట్లు పెట్టి సినిమా చేసేద్దాం అని అంత వద్దు, మనం చిన్నగా రిస్క్ వద్దు మనకి ఎక్కువ అన్నట్టు ఉంటాను అనమాట. ప్రమోషన్స్ కూడా మాకు జీ నుంచి ఫస్ట్ ఓకే అయిపోయింది. ఇది మాకు ఓటీటీ డీల్ ముందే, సినిమా రిలీజ్ ముందే మాకు ఓకే అయింది. బట్ అది ప్రమోషన్ కోసం సందీప్కి నేనే అనేవాడిను, రిస్క్ చేయొద్దు నా భయం అనమాట. ఎక్కడ ప్రొడ్యూసర్ నా వల్ల ఇదైపోతాడేమో అని చెప్పి, నేను చేస్తాను ప్రమోషన్స్ పెడతాను అనేవాడు ఆయన. ఆయన డేరింగ్ ఉంటాడు మనిషి, కానీ నేను అంత భయస్తాను. అలాంటిది 12 ఏళ్ళు 11 ఏళ్ళు పడుతుంది ఒక డైరెక్టర్ అవడానికి అంటే నేను అంత ఈజీగా చూస్ చేసుకోను. బట్ అంతే, అది ఎవరంటారంటే ఆర్ట్ మనల్ని చూస్ చేసుకుంటుంది, మనం ఆర్ట్ని చూస్ చేసుకోవడం కాదు. కార్తిక్ సుబ్బరాజ్ గారు అంటారు అనమాట, నువ్వు చూస్ చేసుకో ఆర్ట్ని, ఆర్టే నేను చూస్ చేసుకుంటుంది అన్నట్టు. ఆర్ట్ నన్ను చూస్ చేసుకుంది ఏమో దేవుడు. సో మీరు ఇందాక లైక్ ఉమ్మడి కుటుంబం అన్నారు, ఇవన్నీ చెప్పారు. మరి రాహుల్ శ్రీనివాస్ లైఫ్ లో లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నాయా? ఉన్న కెమెరా ముందు చెప్పలేమండి.
అమ్మాయిల వెనకాల ఏమైనా పడ్డా? ఏం పర్లేదు. అంతా మరీ ఎవరి వెనకాల ఒకళ్ళని ఇష్టపడడం కానీ వన్ సైడ్ లవ్ ట్రాక్ కానీ ఏమీ లేకుండా ఎలా ఉంటాయి? ఏం లేవండి. కొంచెం నమ్మశక్యంగా లేదు మాకు. ఏం లేవు. సింపుల్ ఒక మాట చెప్పనా, నువ్వు దొంగతనం ఎప్పుడైనా చేసావంటే ఒకవేళ దొంగతనం చేసినట్టు కూడా చేయలేదని కెమెరా ముందు చెప్తారు. అంటాడు. అలానే నేను చేశాను, నేను అది కెమెరా ముందు చేయట్లేదని చెప్తున్నా, నేను అనట్లే. అది ప్రేమించడం అన్నది దొంగతనం కాదే. కాదు చెప్తున్నాను అంతే, అవేం లేవు మనకి. అంటే రాహుల్ లైఫ్ లోకి ఇంకొక అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, రాలేదు ఏం అంటారు. లేవు, ఏం లేవు. ఇప్పుడు రైట్ నో రాహుల్ ఇస్ సింగిల్ రైట్? అంటే నాకు సంబంధం ఒకటి మ్యాచ్ అయింది. సూపర్ సూపర్ సూపర్. అతి త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నటువంటి అరేంజ్ మ్యారేజ్ అని మనకి కెమెరా ముందు చెప్తున్నాడు. లేదండి, ఆయన లవ్ చేసి పేరెంట్స్ తోటి అరేంజ్ చేయించుకున్నారని నేను చెప్తున్నాను. కొంచెం మిర్చి మసాలా బాగుంటది అంతే కదండి. అంతే అనుకోండి. అతి త్వరలో పెళ్లి ఉండబోతుందంట. పెళ్లిళ్ళు ముహూర్తం టయానికి, సో మన లగ్గాల టయానికి పెళ్లి ఉంటుంది, అందరూ వచ్చేస్తారు. మరి మీ వెడ్డింగ్ ది చిప్ కార్డ్ పోకుండా చూసుకుంటారా లేదో చూడాలి. క్రేజీ ఉంది. అయితే లెట్స్ హ్యావ్ అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అండి. చిన్నదే, 4 క్వశ్చన్లు ఉన్నాయి, టక్కగా చెప్పేద్దరు కానీ. 1 word ఫర్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అంటే ఏం చెప్తారు? ర్యాపిడ్ ఫైర్ తొందరగా చెప్పాలా? ఒక వర్డ్ ప్రీ వెడ్డింగ్ షో. ఒక వర్డ్. అసలు ప్రీ వెడ్డింగ్ షో అంటే సింగిల్ వర్డ్ లో ఏం చెప్తారు? సినిమా మాత్రం అనకండి. నచ్చి చేసిన నా మొదటి సినిమా. నచ్చి చేసిన మీ మొదటి సినిమా. గద్దర్ అవార్డ్ మూమెంట్ హ్యాపీయా ఎమోషనలా అంటే ఏం చెప్తారు? అన్ఎక్స్పెక్టెడ్. ఓకే. ఫేవరెట్ తెలుగు డైరెక్టర్? ఎస్ఎస్ రాజమౌళి గారు. విలేజ్ స్టోరీస్ ఆర్ అర్బన్ స్టోరీస్? విలేజ్ స్టోరీస్. స్క్రిప్ట్ రైటింగ్ ఆర్ డైరెక్షన్, విచ్ యూ విల్ చూస్? బోత్. అతి త్వరలో మీరే లైక్ మీరు యాక్టింగ్ చెయ్యను అని అన్నారు, బట్ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్ వస్తే చేస్తారా? చేయనండి. అసలు ఇంట్రెస్ట్ ఈ రోజుకున్న ఆలోచనకి అయితే చెయ్యరు. సూపర్ అండి. ఐ విష్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ కన్వర్జేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ సినిమాలు ఎంత రూటెడ్ గా ఉన్నాయో మీ కన్వర్జేషన్ కూడా అంతే నీట్ గా. ఒక మట్టి వాసన నాకు చాలా ఇష్టం, వాన పడే ముందు వచ్చే మట్టి వాసన అంత న్యాచురల్ గా అనిపించింది మీ సినిమా. మీ కన్వర్జేషన్ కూడా అలాగే ఉంది. ఐ విష్ ఎ గ్రేట్ సక్సెస్. ఇంకా బోల్డ్ అవార్డులు మీ వెనకాల వేసుకోవాలని కోరుకుంటా. గద్దర్ అవార్డ్ కి అయితే మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నా. సో ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? హౌ యూ ఫీల్? యాక్చువల్లీ పిలిచినప్పుడు ఏంటా అనుకున్నా? అలా ఏం లేదు, నార్మల్ గానే సరదాగానే ఉంటది అనుకున్నారు. ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫర్దర్ ప్రాజెక్ట్స్. సో పెద్ద హీరోలతో రావాలి, ఇంకొక పాన్ వరల్డ్ సినిమా కింద మారిపోవాలి. ఇందాక లాపతా లేడీస్ గురించి చెప్పారు కదా మీరు. సో మీ సినిమా కూడా అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి Volga Videos. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations Volga Video for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.